విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. బేబీ నైనా బొబ్బిలికి సంబంధించి మనం చూసాం. రా కదలిరా సభలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ పర్యటించారు కూడా. బేబీ నైనా విషయం మనం చెప్పుకోవాలి. ఇక్కడ బొబ్బిలి రాజులు ఇక్కడ రాజకీయంగా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారు చాలా రోజులుగా. అయితే మనకు తెలుసు 2014 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో సుజయ్ కృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీకి దగ్గరైపోయారు. బేబీ నైనా సుజయ్ కృష్ణ రంగారావు సోదరుడు, గతంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అక్కడ యూత్లో కూడా బాగా పట్టుంది. అయితే ఈసారి బేబీ నైన్ను ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతుంది. ఆల్రెడీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా బొబ్బిలి రాజులకి అక్కడ గుర్తింపు ఉంది. ప్రజల్లో కొంత మంచి పేరు ఉన్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ అదే కుటుంబానికి చెంది బేబీ నైన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించడం దాదాపు ఖరారైపోయింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పనాయుడు రంగంలో ఉన్నారు. ఈసారి ఆయన టికెట్ దక్కుతుందా లేదన్న చర్చ కొంత జిల్లాలో నడుస్తోంది. సంబంగి వెంకట చిన్నప్పనాయుడు గత ఎన్నికల్లో బేబీ నైనా సోదరుడు సుజయ్ కృష్ణ రంగారావుపై విజయం సాధించారు. ఈసారి బేబీ నైనా టీడీపీ అభ్యర్థిగా వైసీపీని ఢీకొట్టబోతున్నారు. కిమిడి నాగార్జున చీపురుపల్లి నుంచి ఉన్నారు. కిమిడి నాగార్జున రాజకీయ నేపథ్యం గల కుటుంబం. కిమిడి మృణాలిని మనకు తెలుసు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆమె మంత్రిగా పనిచేశారు. కిమిడి మృణాలిని తనయుడు కిమిడి నాగార్జున తండ్రి కిమిడి గణపతిరావు ఒకసారి ఎంపీగా ఆయన గత ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి బొబ్బిలి ఎంపీ స్థానం నుంచి ఆయన ఓడిపోయారు. కిమిడి గణపతిరావు పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కిమిడి నాగార్జున ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేతిలో కిమిడి నాగార్జున ఓడిపోయారు. అయితే గతంలో ఒక ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ నేతగా పోటీ చేశారు అభ్యర్థిగా. అయినప్పటికీ కూడా కిమిడి నాగార్జున వివాహానికి బొత్స సత్యనారాయణ దంపతులు వెళ్ళడం, అప్పుడు రాజకీయంగా ఇలాంటి వాతావరణం ఉండాలి కదన్న చర్చ కూడా అప్పుడు జరిగింది. అయితే ఈసారి బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా చేయరా? ఇందాక నేను చెప్పినట్టుగా కిమిడి కళా వెంకట్రావుకి స్థానచలనం ఉండొచ్చు అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీ స్థానం పేరు పరిశీలన ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ పేరు కూడా విజయనగరం ఎంపీ స్థానానికి పరిశీలన ఉన్న నేపథ్యంలో మరి చీపురుపల్లి నుంచి అటు ఎవరైతే వైసీపీ క్యాండిడేట్ అంటే మళ్ళీ బొత్స సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స సత్యనారాయణ కానీ బొత్స కుటుంబీకుల్లో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కిమిడి నాగార్జున ఈసారి ఢీకొట్టబోతున్నారు. సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం గుమ్మడి సంజారాణి చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్సీగా పనిచేశారు, కొంత విద్యాధికురాలు. అయితే గుమ్మడి సంజారానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్దేవ్ ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కానీ అక్కడ ఓట్ బ్యాంక్ను డిసైడ్ చేయడంలో ఆర్పి బంజ్దేవ్ అనే వ్యక్తి అత్యంత కీలకం, మాజీ ఎమ్మెల్యే ఆయన. అయితే ఆర్పి బంజ్దేవ్తో ప్రస్తుతం గుమ్మడి సంజారానికి పసగడం లేదంటున్నారు. అలాగే అటు పాచిపెంట కానీ మక్కువ ఇలాంటి మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు అంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి కూడా కొంత గుమ్మడి సంజారాన్ని వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి గుమ్మడి సంజారాన్ని దాదాపు ఖరారు కావచ్చు, లేదంటే తేజోవతి అన్న ఒక టీచర్ను రంగంలో దించితే ఎలా ఉంటుందన్న ఒక రెండో పేరును కూడా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి మిగతా స్థానాలు ఏవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. టి జగదీశ్వరి, కురుపాం ఈ మనం ఇందాక మాట్లాడుకున్న సాలూరు, అలాగే ఈ కురుపాం, పార్వతీపురం ఈ మూడు కొత్తగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి. కొత్త జిల్లాల పరంగా మనం చూసుకుంటున్నప్పుడు కురుపాం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ పుష్ప శ్రీవాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో విజయం సాధించారు. డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. తొలి విడత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు పుష్ప శ్రీవాణి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె పోటీ చేయడం దాదాపు ఖరారైపోయిన వాతావరణం. అంతకు మించిన క్యాండిడేట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేరు. అయితే టి జగదీశ్వరి కోసం మాట్లాడుకోవాలంటే టి జగదీశ్వరి కొత్తగా రాజకీయాలకు వచ్చినట్టే. అయితే టి జగదీశ్వరి భర్త గిరిజన శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. టి జగదీశ్వరి మామ గతంలో సత్తుచర్ల విజయరామరాజు అనుచరుడిగా కొంత రాజకీయ అనుభవం కూడా ఉంది. ఇక్కడ సత్తుచర్ల విజయరామరాజు కీలకం, ఎందుకంటే కురుపాంకు సంబంధించి కానీ చినమేరింగ్ అక్కడ 3-4 నియోజకవర్గాలకు సంబంధించి మాజీ మంత్రి సత్తుచర్ల విజయరామరాజు అత్యంత కీలకంగా పనిచేస్తారు. ఆయన మాట బట్టే అక్కడ
గెలుపోవటం అనేవి డిసైడ్ అయ్యే వాతావరణం ఉంది. అయితే చతురచర్ల విజయరామరాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. టి జగదీశ్వరిని ఆయన మాట మేరకే ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు నియమించారు కాబట్టి గెలుపోవటములు అనేవి అటు చతురచర్ల విజయరామరాజు మాట బట్టి ఆయన స్ట్రాటజీస్ బట్టే అక్కడ ఉంటాయి. పోటీగా ఉన్న పుష్ప శ్రీవాణి కూడా చతురచర్ల విజయరామరాజు సోదరుడు చతురచర్ల చంద్రశేఖరరాజు స్వయాన కోడలు కావడం కూడా ఇక్కడ మనం చూసాం. ఏ విధంగా చూసినా ఇక్కడ కురుపాంలో కొంత ఇంట్రెస్టింగ్ పోరైతే ఉండబోతోంది. ఈసారి ఇన్ఛార్జిగా ఉన్న టి జగదీశ్వరే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. పార్వతీపురం ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉంది. పార్వతీపురం బి విజయచంద్ర ఈసారి ఆయన కొత్త అభ్యర్థిగా రంగంలోకి వచ్చారు. పార్వతీపురానికి సమీపంలో ఉన్న నర్సీపురం గ్రామానికి చెందిన వ్యక్తి విజయచంద్ర. అయితే గతంలో కొన్ని ఎన్జిఓస్ నడిపారు అని ఒక చర్చ ఉంది. అలాగే మాజీ ఐఏఎస్ రామాంజనేయులు ఆయన ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు విజయచంద్రను పార్వతీపురం ఇన్ఛార్జిగా నియమించారంటున్నారు. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని తప్పించి విజయచంద్రను ఇక్కడ కొత్త ఇన్ఛార్జిగా వేశారు. అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి బి విజయచంద్రను ఇన్ఛార్జి చేసిన ముందు నుంచి కూడా దోరపరెడ్డి జగదీష్ ఇక్కడ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ కీలక నేతగా దోరపరెడ్డి జగదీష్ ఉన్నారు. కొప్పలవెల్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పార్వతీపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ ఇక్కడ కొప్పలవెల్మ సామాజిక వర్గం అలాగే తూర్పు కాపు సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాల ఓట్లే అత్యంత కీలకం, అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓట్లు. పట్టణ పరిధిలో తూర్పు కాపు ఓట్లు, వైశ్య కమ్యూనిటీ ఓట్లు కీలకంగా వ్యవహరిస్తాయి. కొంత ఎస్సీ కమ్యూనిటీ ఓట్లు కీలకంగా వ్యవహరిస్తే రూరల్లో పూర్తిగా కొప్పలవెల్మ ఓట్లు అనేవి అత్యంత కీలకమైనవి. ఒకవేళ దోరపరెడ్డి జగదీష్తో ప్రస్తుతం విజయచంద్రకు సరైన సయోధ్య లేదన్న చర్చ కొంత నడుస్తోంది. బి విజయచంద్ర ఇన్ఛార్జ్ అయిన తర్వాత పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేశారు. దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ అటు దోరపరెడ్డి జగదీష్ అలాగే మిగతా నేతలు ఈ మధ్యకాలంలో మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడిన సందర్భం మనం చూసాం. అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కూడా సరైన రీతిలో బి విజయచంద్ర పట్టించుకోవట్లేదన్న ఒక చర్చ ప్రధానంగా నడుస్తోంది. ఇదే విషయమై 3 రోజుల కిందట అశోక్ గజపతిరాజు మరికొందరు సీనియర్లతో చంద్రబాబు నాయుడు చర్చించారంటున్నారు. బి విజయచంద్ర ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే అభ్యర్థి కాబోతున్నారని తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ సంకేతాలు ఇచ్చింది. కానీ అక్కడ కీలకంగా ఉన్న దోరపరెడ్డి జగదీష్తో పొసగడం లేదు. అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులతో పొసగని పరిస్థితుల్లో మరి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.